హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూసారా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ కాయిన్స్. ఇవన్నీ కూడాను చాలా పాత కాయిన్స్ అనమాట. ఇవన్నీ కొన్ని దాచుకున్నాను, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట ఈ కాయిన్స్ అన్నీ. ఇవి కొన్ని రాగివి ఉన్నాయి, కొన్ని ఇత్తడివి అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఓల్డ్ కాయిన్స్ ఇవన్నీ చూడండి, చాలా పాత కాయిన్స్ అనమాట. వీటిల్లో నాకు తెలిసినవి కొన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చే వాటిల్లో ఇదిగో ఇదైతే కనుక 20 రూపీస్ అనమాట. చూడండి, ఇది కనిపిస్తుందా ఇక్కడ? 20 రూపీస్. ఇది ఇప్పుడు వస్తుంది. ఇలా ఉంటుంది 20 రూపీస్ కాయిన్స్. ఇదైతే కనుక 10 రూపీస్ కాయిన్స్ వేయాలండి. ఇది అందరికీ తెలుసు. కొన్నాళ్ళు ఇది కూడా చల్లలేదన్నమాట, కానీ ఇప్పుడు తీసుకుంటున్నారులేండి దుకాణాల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ. ఇదైతే కాయిన్స్ చెల్లుతుంది ఇప్పుడైతే కనుక. ఇదైతే కనుక 3 పైసా అనమాట. 3 పైసా. ఇంతకుముందు వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. ఇది 3 పైసా అనమాట. ఇదైతే 10 పైసలు. నైన్టీన్ 66లో వచ్చిందనమాట ఈ కాయిన్స్. ఈ కాయిన్స్ అయితే నాకు తెలుసు అనమాట. ఇది తీసుకొని షాప్కి వెళ్తే 2 చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇది 20 పైసలు అనమాట. ఇది 20 పైసలు బిళ్ళ. చూడండి, అప్పుడు పాతకాలం నాటి ఇవి. అసలు అంత వెయిట్ కూడా లేవన్నమాట. పాతకాలం నాటి కాయిన్స్ ఇవన్నీ, కానీ జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట నేనైతే. ఇదైతే కనుక 50 పైసా. అదే మనం ₹1 అంటాం కదా, ₹1 అంటాం మనం. పాతది ఇది. ఇదిగో కొత్తది. ఆ మధ్య కాలంలో కూడా కొత్తది వచ్చింది. ఇలా వచ్చినాయి అప్పుడు. నైన్టీన్ 1994లో వచ్చింది. చూడండి మీరు, ఇది ₹1. తర్వాత పావలా అనమాట. పావలా అంటే 25 పైసా. 25 పైసా అనమాట. ఇది తీసుకొని దుకాణానికి వెళ్తే 5 చాక్లెట్స్ వచ్చాయి. 25 పైసా. ఇదైతే ₹1. 2005లో వచ్చిందనమాట. ఇది ఎలా వచ్చింది అప్పుడు. ఇదండి నాకు తెలిసిందాయి నేను చూపించినాయి. ఇంకా చాలా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి, కానీ మరి అప్పుడు తాతల నాటి కాలాన్ని మరి నాకు తెలియవు కదా. ఇలాంటివన్నీ మరి నాకైతే తెలీదు. ఏ బొమ్మలు కూడా వేసి ఉన్నాయి. ఇలాంటివి అయితే మరి ఇప్పట్లో లేవు కాబట్టి ఇక అప్పుడు జనాలకే తెలియాలి మరి. చూడండి ఎలా ఉన్నాయో.
ఇవన్నీ పాతవి అనమాట, అన్నీ పురాతనమైనవి అనమాట ఇవన్నీ. మరి వీటి సంగతి అయితే నాకైతే తెలియదు, మరి తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఇవన్నీ కూడాను నాకు తెలిసిన వరకు చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.